నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మీ కార్తిక్. నేను దుర్గా. బయటికి డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ గుండాల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ గుండాలు బరి తెగించారు. రైతులు వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు కర్రలతో రెచ్చిపోయి దాడికి తెగబడ్డారు. రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇటీవల రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. బాధిత రైతులకు అండగా రైతుల పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన పరిరక్షణ కమిటీ నేతలపై రాళ్లు కర్రలతో టీడీపీ గుండాలు దాడులు చేస్తున్న చోద్యం చూశారు పోలీసులు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా పెనుమాక రైతులు ఉద్యమిస్తున్నారు. రైతుల ఆహ్వానం మేరకు ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతల బృందం రైతు పరిరక్షణ కమిటీ పర్యటన చేపట్టింది. భూములు ఇవ్వకపోవడంపై తమపై వేధింపులకు దిగుతున్నారని పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు చుట్టూ మట్టి తవ్వేసి వ్యవసాయం చేయనివ్వటం లేదని రైతులు వాపోతున్నారు. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి అధికారులు కొండవీటి వాగు నీళ్లు వదిలారు. ఆ భూములను చూపించేందుకు వైఎస్ఆర్సీపీ బృందం రైతులు వెళ్తోండగా ఉండవల్లి గ్రామంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీపై దాడులకు తెగబడ్డారు. బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు పెనుమాక రైతులు. రాజధాని పేరుతో భూములు బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. భూములు ఇవ్వలేదన్న కక్షతో వాగు గట్టు తెంపి నీళ్లు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని భరించలేక వైఎస్ జగన్ను కలిస్తే రైతు పరిరక్షణ కమిటీ వేశారని తెలిపారు. తమ ఊరికి రావాలని ఆహ్వానిస్తే టీడీపీ గూండాలని ఉండవల్లిలో దాడులు చేశారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు పెనుమాక రైతులు. రాజధాని కమిటీ అని వాళ్ళని మేము రమ్మంటే ఇన్వైట్ చేస్తే వస్తున్నారు. మా భూములు ఇవి చూడటానికి వస్తుంటే ఇక్కడ మధ్యలో ఆపడం జరిగింది. ఉండవల్లిలోనే రాళ్ళు కోడిగుడ్లు ఇసిరేయటం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? ఏమి వాళ్ళు వస్తే ఏంటి లాస్ట్ మనకి? ఇప్పుడు మా భూములు చూస్తారనా, లేకపోతే వీళ్ళు చేసే మట్టి మాఫియా చూస్తారనా, ఇసుక మాఫియా చూస్తారనా? ఎందుకు వాళ్ళు అడ్డుకున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అసలు అయినా ఇట్లాంటి ఉడతూపులకి ఏదో గవర్నమెంట్ ఉందని ఒక 25-30 మందిని షో చేయటమే కానీ ఇది ఎట్లాంటి ఉడతూపులకి మేము భయపడి పొలాలు ఇవ్వటం ఎట్లాంటి అసలు జరిగేవి కాదు. ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గుండాల దాడిని ఖండించారు వైఎస్ జగన్. రాజధాని బాధిత రైతులకు అండగా నిలవటం తప్ప అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా అని నిలదీశారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తోన్న మాజీ మంత్రులు ఎమ్మెల్సీలపై దాడులు చేసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా అని ఫైర్ అయ్యారు జగన్. రైతుల కష్టాలు, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తోన్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానియకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా అని ధ్వజమెత్తారు. ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించటానికా లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయటానికా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కోఆర్డినేట్ చేయటం అత్యంత దారుణమన్నారు జగన్. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తోన్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవటం తప్పవుతుందా అని వైఎస్ జగన్ నిలదీశారు. భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించటం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయటం దారుణమన్నారు.
రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇక కొండవీటి వాగునీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పించారని అన్నారు. కన్నీరు పెడుతోన్న రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుంటే రౌడీజం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారని, ఇంకా ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి అని వైఎస్ జగన్ నిలదీశారు. చంద్రబాబు బినామీలు టీడీపీ నాయకులకు భూములు పంచడానికి రైతులను నాశనం చేస్తారా అని అన్నారు. రైతులు అడుగుతోన్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారని విమర్శించారు వైఎస్ జగన్. ఇక పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారని అన్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దీనిపై ఇదివరకే చాలా సార్లు హెచ్చరించామని, అయినా చంద్రబాబులో మార్పు రాలేదు సరికదా, రోజు రోజుకు దుర్మార్గాలు రెట్టింపు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇవాళ చంద్రబాబు మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుందని హెచ్చరించారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించడం ఖాయమన్నారు. టీడీపీ గూండాలు చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ తల వంచదని, అమరావతి పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ చంద్రబాబు చేస్తోన్న అవినీతి దోపిడీ దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు. రైతులు బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదని, వారి పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తుందన్నారు వైఎస్ జగన్. రైతుల సమస్యల కోసం పెనుమాకకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరమేంటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతోందని, రైతుల ముసుగులో టీడీపీ గూండాలు అడ్డుకున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. మొన్న మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడి అంటే పోలీసులు మీకు అండగా ఉన్నారని మమ్మల్ని దాడులు చేసి మా మీద కేసులు మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నా. రేపు రాయి ఇసిరింది మాలో ఒకడని చెప్తారు. 302 307 పెట్టినా పర్లా పెట్టేస్తారు, ఆశ్చర్యం లేదు. నేను పోలీస్ వారికి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ సమక్షంలో సిఐ అక్కడ ఉన్నాడు, వీరేంద్ర, డిఎస్పీ మురళీకృష్ణ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది, విజువల్స్ ఉన్నాయి. అయినా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ప్రపంచం చూడాలి, న్యాయ వ్యవస్థ చూడాలి. అమరావతి పరిధిలో రైతుల వద్ద ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ నేతలు రైతుల భూముల్లో మట్టి తవ్వుకొని అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ వెళ్లిందని చెప్పారు. అమరావతిలో అక్రమాలు, అప్పులు, అవినీతి, దోపిడీ బయటకు రాకుండా చంద్రబాబు, లోకేష్ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుమాక సంబంధించినటువంటి గ్రామ రైతులు ఎవరెవరైతే ప్రభుత్వం చేత ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా వచ్చి మా గ్రామానికి రమ్మని చెప్పని ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈ రోజున జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆ గ్రామానికి, పెనుమాక అనేటువంటి గ్రామానికి వెళ్లి ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ రైతుల ఇళ్లకి వెళ్లి అక్కడే కూర్చుని మాట్లాడాలని చెప్పనేది ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. గుంటూరు జాయింట్ కలెక్టర్ను రాజధాని రైతులు కలిసి బలవంతపు భూసేకరణపై వినతిపత్రం అందజేశారు. భూసేకరణపై అభ్యంతరాలు చెప్పినట్లు రైతులు తెలిపారు. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కానీ పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం కాదన్నారు. పరామర్శించడానికి వచ్చిన వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. ఇక మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎయిర్పోర్టుల్లో వైన్ షాపులు, బార్లకు అనుమతినిచ్చింది. తిరుపతి మినహా అన్ని ఎయిర్పోర్టుల్లో మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించింది చంద్రబాబు సర్కార్. ఎయిర్పోర్టుల్లో వైన్స్, బార్లకు 24 గంటలు అనుమతినిస్తూ లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము 5 లక్షలు, మద్యం షాపుల దరఖాస్తు రుసుము 2 లక్షలు, అలాగే ఎయిర్పోర్టులో వైన్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ ₹1 కోటి నిర్ణయించింది.
ఇక 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ 25 లక్షలు, అలాగే 20 లక్షల లోపు సర్క్యులేషన్ ఉంటే 15 లక్షల రూపాయలుగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ వైన్ షాపులు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతోంది. ఇటీవలే బీచ్ల్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాబు సర్కార్. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మామిడి రైతులు ఆందోళనకు దిగారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులు నిరసనకు దిగారు. తోతాపురి మామిడిని 5 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని బోర్డు పెట్టడంతో తీవ్రంగా మండిపడుతున్నారు రైతులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని, వారికి కూటమి నేతలు కొమ్ము కాస్తున్నాయని మండిపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర మంత్రి కుమారస్వామిని చూసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కర్ణాటక మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం 17 రూపాయల 50 పైసల మద్దతు ధర తీసుకొచ్చారని, ఏపీ మామిడి రైతులను ఆదుకోవడంలో బాబు, పవన్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ సంవత్సరం కర్ణాటక మొత్తం అంతా కలిపితే కూడా 5 లక్షల టన్నులు పండనటువంటి తోతాపురికి మొదటి విడతగా 1,30,000 టన్నులని కిలో 17 రూపాయల 50 పైసలకు మద్దతు ధర చెల్లిస్తాము అని కేంద్ర అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కుమారస్వామికి రాసినటువంటి లెటర్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు రైతుల నిరసన తీవ్ర రూపం దాల్చింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మద్దతు ధర కోసం రైతులు చేపట్టిన భారీ ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర 350 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఉధృత ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్న తమను అడ్డుకోవడం అన్యాయమంటూ రోడ్డుపైనే నిరసన తెలిపారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఎస్ఐఆర్ పై వైఎస్ఆర్సీపీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి హాజరయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక పాలనను గాలి కొదిలేసి వెన్నుపోటు కార్యక్రమానికి తెరలేపిందని, అందులో భాగంగా అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించే కుట్ర చేసే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమయ్యాయి. గత నెల 22న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ సచివాలయంలో మరోసారి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 23న ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించిన ఎస్బీఐ బృందం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలకు సూత్రప్రాయంగా అంగీకరించింది. బోర్డు ఆమోదం అనంతరం తదుపరి చర్యలు చేపడతామని ఎస్బీఐ అధికారులు తెలిపారు. కోర్టు విచారణలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చర్చల అనంతరం ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు వేశాయని, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఈ అంశాన్ని త్వరితగిన ముగించనున్నట్టు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చట్టం అమలు విధానాలపై చర్చలు జరిపారు. రాష్ట్రాల అధికారులను హరిస్తూ గ్రామీణ పేదల ఉపాధి హక్కులను బలహీనపరిచే ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటించారు. జూలై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు ఉత్తమ్. ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీని కడతామంటే ఊరుకోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేశ్వరంలో నియోజకవర్గంలో జరిగిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు భూసేకరణ ఫార్మా సిటీ కోసమే జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ దందా చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని స్పష్టం చేశారు. చట్టం చూసుకోకుండా పెట్టుబడులు పెడితే నష్టపోతారని పెట్టుబడిదారులను హెచ్చరించారు కేటీఆర్. ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు.
అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల సీఎంల సీక్రెట్ మీటింగ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ ఏంటో చెప్పాలన్నారు. సీఎంల మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధికారులను బయట ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. నీటి వాటాల పంపకంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు హరీష్ రావు. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం. ఒక ఆర్డీఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం. ఎస్ఐఆర్ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత పౌరుల ఓటుకు విలువ పెంచే ప్రక్రియనే సరిగా అభివర్ణించారు. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, అయినా కొన్ని రాజకీయ పార్టీలు బురద చల్లటం ఆపడం లేదని మండిపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా నేల విడిచి సాము చేస్తూ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి భారత పౌరుడి ఓటుకు విలువ పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అందుకే నేను ఈరోజు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలి. ఇక హన్మకొండలోని అదాలత్ సెంటర్లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిపిఐ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే కూనంనేని అరెస్ట్ అక్రమం అంటూ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రజా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇక అక్రమ నిర్బంధాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని మండిపడ్డారు. ఎమ్మెల్యే కూనంనేని నిరుపేదల పక్షాన నిలబడి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా రసభాస జరిగింది. కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విచారణ జరిపి అర్హులకు మాత్రమే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు నిరసనకారులు. దీంతో తాండూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాగానే బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. నిరసనకారులను అధికారులు అడ్డుకోగా రసాభాస నడుమే లక్కీ డ్రా ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. 4వ అంతస్తు నుంచి ఒక్కసారిగా లిఫ్ట్ బెల్ట్ తెగి కింద పడింది. అది నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ను తాకడంతో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే బాధితులు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో సీఏఓగా పనిచేసి పదవీ విరమణ పొందిన నరసింహస్వామి కుటుంబంగా గుర్తించారు. వీరు అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు రాగా ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు రూరల్ బారా షాహీద్ దర్గా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రెవెన్యూ సిబ్బంది వర్సెస్ పోలీసులుగా వివాదం రాజుకుంది. సిఐ రమేష్ బాబు దురుసు ప్రవర్తనపై నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకుని బారా షాహీద్ దర్గా మొదటి గేటు వద్ద బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఇక నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం సద్దుమణగక ముందే దేశంలో మరో అర్హత పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వార్తలు కలకలం రేపుతున్నాయి.
పేపర్ లీక్ ఆరోపణలతో రేపు జరగాల్సిన మహారాష్ట్ర టెట్ వాయిదా పడింది. థానే జిల్లా బింవాడిలో ప్రశ్నపత్రం లీక్ అయినట్టు తెలియడంతో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను అధికారులు వాయిదా వేశారు. కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. పేపర్ లీక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో భారీ కుట్రను ఛేదించారు పోలీసులు. పెద్ద మొత్తంలో విషపూరిత కాప్యూల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రయాజ్ ప్రేమ్జీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొహరం ర్యాలీ టార్గెట్గా ఈ పాయిజన్ గుళికలు పంచేందుకు నిందితుడు కుట్ర చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అతడు 50 కేజీల జింక్ పాస్పైడ్ ఆర్డర్ చేసినట్టు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ ఘాటు విమర్శలు చేశారు. గాజా మారణ హోమంపై మోదీ సర్కార్ మౌనం ఖండించదగినదని మండిపడ్డారు. పాలస్తీనా, ఇరాన్, పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అలాగే ప్రపంచ ప్రజాభిప్రాయానికి కూడా భారత్ దూరమైందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్కు మధ్యవర్తి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి మోదీ ప్రభుత్వం అనుమతించిందని ఆరోపించారు. ఓ జాతీయ వార్తాపత్రిక ఎడిట్ పేజ్కు వ్యాసం రాశారు సోనియా గాంధీ. అందులో పాలస్తీనా, గాజా అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సియా గోయల్ తన ప్రియుడు చేతన్తో కలిసి ఈ దారుణానికి పథకం రచించినట్టు స్పష్టమైంది. కేతన్ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు దర్యాప్తులో సియా ఒప్పుకుందని సమాచారం. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి వారిని బాధపెట్టి వివాహం రద్దు చేసుకోవడం కంటే కేతన్ను చంపేయడమే సులభమని భావించినట్టు విచారణలో సియా అంగీకరించినట్టు తెలిసింది. మూవింగ్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజధాని విక్టోరియా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పింది సీషెల్స్ ప్రభుత్వం. సాంస్కృతిక ప్రదర్శనలతో సాదరంగా స్వాగతించింది. సీషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధజీవి జునాథన్ ను కలవనున్నారు మోదీ. సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్ లో ఉన్న జునాథన్ అనే తాబేలు వయసు 194 ఏళ్లు. సీషెల్స్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి మోదీని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. భారత్ సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ స్మారకోత్సవాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. హిందూ కుష్ ప్రాంతంలో సాయంత్రం 6.2 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈశాన్య ఆఫ్ఘన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. అయితే ఇది 215 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ఉపరితలంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లోనూ పలుచోట్ల ప్రకంపనలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడంపై అగ్రరాజ్య అధ్యక్షుడు స్పందించారు. ఇండియాలోని హైదరాబాద్లో ది న్యూ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ఇంతటి గౌరవం పొందిన తొలి యుఎస్ ప్రెసిడెంట్ను తానేనని సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ అంటూ యుఎస్ అంబాసిడర్ సెర్గియోతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఫోటోను ట్రంప్ షేర్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖం మరోసారి బట్టబయలైంది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అంత్యక్రియల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో పహల్గామ్ మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల చనిపోయిన షోయబ్ సోదరుడు షాహిద్ అంత్యక్రియలు ఇస్లామాబాద్ లో జరిగాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడులు మన దేశం నుంచి భారీగా వెనక్కి వెళ్లిపోతూ ఉండడంతో అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి మారకపు విలువ పరంగా ఇటీవల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. రూపాయి పతనాన్ని అడ్డుకొని దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని వేగంగా పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాత వ్యూహానికి పదును పెట్టింది.
ప్రవాసులు జమ చేసే విదేశీ కరెన్సీ ప్రధానంగా డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లకు గరిష్ట పరిమితులను సడలించడంతో పాటు కొన్ని కాల పరిమితులపై అయ్యే హెడ్డింగ్ ఖర్చును తానే భరిస్తానని ప్రకటించింది. ఈ చర్య రూపాయికి సత్వరం ఊరట కలిగిస్తున్న స్థూల ఆర్థిక వ్యవస్థ పరంగా విదేశీ అప్పుల భారం తీవ్రమయ్యే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలొచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్లో ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్ గానే ఆడే అవకాశం ఉంటుంది. ఇక ఈ లెక్కన వైభవ్ కోసం సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇక ఇవి ఇవాల్టి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.